ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు దీన్ని? ఈ తెలంగాణ బస్సు భవన్ను ముట్టడి చేయడంలో పెంచిన ఛార్జీలను అధికంగా పెంచినందుకే ప్రజల మీద భారం మోస్తున్న ఏకైక ఈ కాంగ్రెస్ పాలన, ఈ దుర్మార్గమైన పాలన చేస్తున్న సీఎంకు బుద్ధి చెప్పవలసిన సమయం వచ్చింది కనుక తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మరుగున పడ్డ ఈ కాంగ్రెస్ను ఎవరు కూడా దీన్ని ఆపలేరు. అందుకే ఈరోజు పెంచిన ఛార్జీలను దించాలని మా యొక్క డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్లో ఒకరిని తరిమి కొట్టే రోజులు కనుక వచ్చింది కనుక ఈ బస్ ఛార్జీలు పెంచే విధానంలో దీనికి సరైన విధానం కాదని ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కేటీఆర్ గారు, హరీష్ రావు సారు చేసే విధానంలన్నిటికీ ప్రజలకంతా నచ్చింది కనుక ఈ సీఎం చేసే అవినీతి పాలన, దుర్మార్గ పాలన, ఇది ప్రజలకు మేలు లేని పాలన, అతని వ్యక్తిగతమైన పాలన చేస్తున్న ఈ రాజకీయ కుట్రలతోనే ఈ కాంగ్రెస్ పాలన బొందబెట్టే ఈ రాష్ట్రంలోనే మొదటి ప్రధానతమైన బీఆర్ఎస్ పార్టీతో చేస్తుంది. అనేకమైన ప్రజలను మెరుగుపరుచుకొని తెలంగాణ రాష్ట్రంలోనే రైతులైనను, పశువులైనను, ఎటువంటి వారికైనాను అన్యాయం జరుగుతున్న ఈ ప్రజలను ఈ ప్రభుత్వాన్ని, ఈ బీజేపీ ప్రభుత్వాన్ని అనగదొక్కేదంలో, ఈ పంచాయతీ ఎలక్షన్లో బొందబెట్టడంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే పర్వతమే పెట్టుకున్నట్లు మనకైతే కనిపిస్తున్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే ఉద్యమకారులు అయితే వచ్చారో, అంటే ఆందోళనకారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మాత్రం ఇక్కడ అరెస్ట్ చేస్తున్నది. అరెస్ట్ చేస్తున్నారు. మాకు దొంగ పాలన, ఈ సీఎం గారు చేసే పాలన అంతా ఈ అవినీతి పాలన, ప్రజలకు మోసం చేసే పాలన, ఈ పెంచేదానికి సాయం చేశానంటే ఈ ప్రజలంతా మోసం చేసంలో పాలన చరించినందు తన వ్యక్తిగతమైన రేవంత్ రెడ్డి గారు చేసే పాలన అంతా దొంగ పాలన, ప్రజలను మోసం చేస్తున్న ఈ పోలీసులైనను వీరందరూ ఏకతాటిగా మమ్మకం చేసుకున్న ఈ పాలనకు మోసం చేసి చరణ పాలన జరుగుతుంది. ఈ పాలనకు చర్మగీతం పారే రోజులో కనుక వచ్చింది. పంచాయతీ ఎలక్షన్లను బస్సు ముట్టడికైనాను పెంచిన ఛార్జీలను ఇప్పుడే వెంటనే వీటిని తొలగించకపోతే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఇంకా సమయం వచ్చింది కనుక అందుకే దీనిని మేము పరిస్థితి. ఇంకా కొంతమంది ఇక్కడ చూస్తున్నాం కదా, మహిళా లీడర్లను కూడా, కార్యకర్తలను కూడా తీసుకుపోయే ప్రయత్నం అయితే ఇక్కడ పోలీసులు అయితే చేస్తున్నారు. అంటే ఎక్కడికంటే అక్కడ నిర్బంధనంతో అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకునేదాన్ని కూడా మనము చూసుకోవచ్చు. ఇది పరిస్థితి. చెప్పండి వీళ్ళు మొత్తము యావత్ తెలంగాణ ప్రజలని వీళ్ళు కోటీశ్వరాలు చేస్తున్నారు. ఇదా కోటీశ్వరాలు చేసేది? ఇదా ఆడవాళ్ళకి ఇచ్చే మర్యాద? ఇదా రేవంత్ రెడ్డి సర్కార్? రేవంత్ రెడ్డి సర్కార్ ఇదా చేసేది? చెప్పండి. ఇదా రేవంత్ రెడ్డి సర్కారు ఒక ఫెయిల్డ్ సర్కార్. ఎందుకంటే మహిళలకు ఏదో చేస్తా ఉద్ధరిస్తానంటుండు కానీ నడి రోడ్డు మీద మహిళలకు ఇది పరిస్థితి. స్వచ్ఛతంగా మేము మాట్లాడొద్దు, స్వచ్ఛతంగా మా బాధలు మేము చెప్పుకోవద్దు, మేము రోడ్డు మీదకి ఎక్కొద్దు. రోడ్డు మీదకి ఎక్కితే ఇట్లా కుక్కలను ఈడ్చినట్టు ఆడోళ్ళకు వాల్యూ లేకుండా ఈడ్చుకొచ్చి మరీ ఈ వ్యాన్లు ఎక్కిస్తున్నారు. ఇది రాజ్యమైనది. ఇదా అండి తెలంగాణలో మహిళలకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చేది విలువ ఇదా అని అడుగుతున్నాం. ఒక్క సెకండ్. బస్సు ఛార్జీలు పెంచినందుకు ఒక్కొక్కరి మీద ఇంత నిర్బంధకాలను ఇప్పుడు ఛార్జీలు పెంచమని వస్తే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇంత మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి పరిపాలన ఇంత మంచిగా ఉంది. పోలీసులను పెట్టుకొని తనకి ప్రజాపాలన చేతగాక పోలీసు పాలన చేస్తున్నాడు. ఇదంతా పోలీసు పాలన, ప్రజాపాలన కాదు. లేడీస్ కి ఫ్రీ బస్సులు ఇచ్చేసి మగవాళ్ళకి పెంచడం ఎక్కడిది? మహిళల్ని ఇబ్బంది పెడుతూ మీరు ప్రజాస్వామ్యం మేము 6 గ్యారెంటీలు కాదు 7 గ్యారెంటీలు ఇచ్చాం. మీకు ప్రజాస్వామ్యంలో ఏదైనా తెలియజేసే హక్కు ఉందని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు
మీరు తీసుకునే నిర్ణయాలను ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్తున్నాం మేము ఖచ్చితంగా.